నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఇంతకుముందే ఇంతకుముందు అంటే ఈరోజు చూసిన ఇది కేసీఆర్ గారి ఇంటర్వ్యూ. దాదాపు 3.5 గంటలు ఇంటర్వ్యూ చేసిండు కేసీఆర్ గారు రజనీకాంత్, TV9 రజనీకాంత్ గారితో. సో అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది విశ్లేషిద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా కామెంట్లు ఉంటే పెట్టండి, చదువుతా. సో అయితే ఆ క్రమంలో ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు కేసీఆర్ గారు, మొత్తం ఆయన యొక్క 3.5 గంటల సారాంశం ఏం చెప్తున్నాడు. ఆయన అంతా పర్ఫెక్ట్ చేసిండు. సో మొత్తం యొక్క ఏమంటారు వచ్చిన 3 నెలల్ని ఏది మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ అన్నట్టుగా స్టిల్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఎవడి తప్పులు వాడికి కనిపించా లేకపోతే కావాలని అది ఏమంటారు తన తప్పులను కప్పుచ్చుకుంటుండ అనేది కేసీఆర్ గారే చెప్పాలి. అర్థమైందా? సో ఇలా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఎవరు కబ్జా పెట్టిండ్రు నాకు చెప్పండి. ఇవాళ ప్రభుత్వం దగ్గర 1 ఇంచు భూమి కూడా లేకుండా చేసి ఇవాళ మనం ఏదైనా కట్టాలంటే మళ్ళా పైసలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితికి ఎవరు తెచ్చిర్రు రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు కాదా? ఇన్ని పేపర్ లీకులు చేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనేటువంటి దుర్మార్గుడు కేసీఆర్ గారు కాదా? చెప్పండి. ఏది చిన్న రాష్ట్రానికి 75,000 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులు చేసినది కేసీఆర్ గారు కాదా? చేసిన పాపాలన్నీ చేసి మళ్ళీ సమర్థించుకునేది చెప్పండి. చూద్దాం, ఆ వివరాలకు పోదాము. ఆయన ఏమేమి మాట్లాడిండో. నాకు దరిద్రం ఏంటంటే అప్పుడే పుట్టిన రాష్ట్రం కొత్త రాష్ట్రం అంటాడు. అర్థం ఏది తెలంగాణ పేరు ఒక్కటే కొత్తగా రా అయ్యా. రాష్ట్రం ఎప్పటి నుంచో ఉన్నది. హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాజధానిగా, హైదరాబాద్ స్టేట్గా ఎప్పటి నుంచో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేరు పోతుంది, తెలంగాణకి పేరు కొత్తది. కానీ క్యాపిటల్ సిటీ అప్పటి నుంచి ఇప్పటికీ హైదరాబాద్ అట్లనే ఉన్నది. అర్థమైందా? సో కాబట్టి నీ చేలో పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తేవి. మరి ఏం కట్టినావు? నీవు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినటువంటి మీరు, కేసీఆర్ గారి కుటుంబము, ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఫండింగ్ చేయాలన్నా కావాల్సిన పైసలు, ప్రత్యేక విమానము, ఇన్ని పైసలు ఎక్కడి కేసీఆర్ గారి దగ్గర? నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా దోసుకున్నారు? ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ కొంటివి, మన రాష్ట్రంలో ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రంలో కొంటివి, ఈ యొక్క యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకుంటివి. అక్రమ నిర్బంధాలు చేస్తేవి, అరెస్టులు చేస్తేవి. నువ్వు చెయ్యని పాపం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళు చెయ్యని పాపాలు ఏమైనా ఉన్నాయా గత 10 ఏళ్లలో? ఎవ్వరు ప్రశ్నిస్తేవని అరెస్ట్ చేస్తేవి, రైతులకి బేడీలు వేస్తేవి. రేపు నీకు రేపు నీ బహిరంగ సభ ఉంది అంటే ఈరోజు అందరినీ ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తేవి. రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ఆ జన్వాడ ఫామ్ హౌస్ నీదే అట్లా దోసుకున్నావు అంటే ఆయన తీసుకొని అత్యంత కఠినమైనటువంటి జైల్లో పెడుతుంది. బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా పెళ్లికి కూడా పంపనీయకపోతుంది. ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసినావు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తేవి, ధర్నా చౌక్ ఎత్తేస్తేవి. ఇవేవి కనిపిస్తలేవా కేసీఆర్ గారు మీరు చేసిన పాపాలు? మిషన్ కాకతీయ లాంటివి ఒక్క కొత్త చెరువు తవ్వకపోతుంది, అది పూడికి ఎంత తీసిర్రు అనేది ఎవరిని తెలియదా? నువ్వు చెయ్యని పాపాలు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ గారు? ఇవాళ ఒకసారి వడ్లు వేయమంటావు, ఒకసారి వద్దంటావు, ఒకసారి కొంట అంటావు, ఒకసారి కొన అంటావు. ఇవాళ మోడీ దుర్మార్గుడు అంటావు. మరి మోడీ తెచ్చిన ప్రతి బిల్లుకు సహకరించినావు కదా. ఎక్కడ ఒక సిద్ధాంతము, ఒక పాలసీ ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ సోనియా గాంధీ దేవత అంటివి, అప్పుడే తిడతావు, అప్పుడే మెచ్చుకుంటావు. సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే ఇంకా కేసీఆర్ ఇంకా తలకాయ కింది కాళ్ళ మీదకి వేసి ఇంకా 100 ఏళ్ళు కొట్లాడినా వచ్చేది కాదు. బీజేపీ ఇచ్చేవాడు కాదు. బీజేపీ ఇచ్చేదంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినప్పుడే మనకు కూడా ఇచ్చేటోడు. అవునే కదా? ఇన్ని పాపాలు చేసి నాదేం తప్పు లేదు అన్నట్టు నీతి వాక్యాలు చెప్తా అంటే ఎంతవరకు కరెక్ట్ కేసీఆర్ గారు కదా? సో ఇంకా ఏది ఆయన మాట్లాడిన మాటలలో చదువుదాం. ఏమంటున్నాడు కేసీఆర్ గారు? అప్పుల గురించి మాట్లాడాడు. అప్పులని అంటే అమెరికా తోటి పోలుస్తున్నాడు. ఏమైనా సిగ్గుశరం ఉందా? GSDPలో పర్సంటేజ్ అంటున్నాడు, స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఎట్లా మాట్లాడతారు? ఎంత ప్రజలను తిమ్మిని బమ్మిని చేస్తారు అంటే మూర్ఖులు కాదు మిత్రులారా. ఇప్పుడు దేశ సంపద, రాష్ట్ర సంపద అంటున్నారు.
ఎస్, భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి ఇది సంపద పెరిగిందని చెప్తున్నారు. కానీ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి భూములన్నీ? ఈ కేసీఆర్ వీళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నాయి కానీ, ఒక 3%, 5% ఉన్న జనాల దగ్గర ఉన్నాయి కానీ, మిగిలిన 97% మంది దగ్గర లేవు కదా భూములు. సో మీ దగ్గర ఉన్న ఆస్తి అందరి ఆస్తి ఎట్లయితుంది? పర్ క్యాపిటా అంటారు, తలసరి ఆదాయం అంటారు. ఎట్లయితుంది? అదాని దగ్గర లక్షల కోట్లు ఉంటే అదంతా దేశ సంపద ఎట్లయితుంది? అది అదాని సంపద అవుతుంది. కేసీఆర్ బిడ్డ దగ్గర 3,000 ఎకరాలు ఉంటే అది దేశ ప్రజల సంపద ఎట్లయితుంది? కేసీఆర్ బిడ్డది అవుతుంది. సో కేసీఆర్ బిడ్డది అందరికన్నట్లు లెక్క పెడితే ఎట్లా కలుస్తుంది? ద జిఎస్డిపి ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ, ద జిఎస్డి ఆఫ్ మోడీ ఫ్యామిలీ ఆర్ మోడీ ఫ్రెండ్స్ అంటే కరెక్ట్. అర్థమైంది? అది జాతీయ రాష్ట్ర జాతీయ లేకపోతే దేశ జాతీయ స్థూల సంపద కాదు అది. అర్థమైందా? అది అందరికి వస్తలేదు కదా, అందరి చేతిలో భూములు లేవు కదా. కాబట్టి భూముల రేట్లు పెరిగితే దాని ఆధారంగా రాష్ట్ర సంపద పెరిగింది అంటే 100 కోట్లకి ఎకరము పెట్టుకుంటావు. 100 కోట్లకి ఎకరం ఎవరి దగ్గర ఉన్నది? ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? కేసీఆర్ దగ్గర, కేసీఆర్ దోస్తుల దగ్గర ఉన్నాయి, కేసీఆర్ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయి. మీ జిఎస్డిపి పెరిగింది కానీ రాష్ట్ర జిఎస్డిపి పెరగలే. అర్థమైందా? కాబట్టి దాన్ని కొలమానంగా ఎట్లా అప్పులు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ, బడ్జెట్లో మనకు వచ్చినటువంటి ఆదాయంలో 20% అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. సో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 20% అంటే ఎంత? సో 60,000 అంతే, 3 ఇంటూ 2 కదా 20%, 60,000 కోట్లు. 60,000 కోట్లు మిత్తి కడుతున్నాం. అర్థమైందా? అరౌండ్ 20% మనం మిత్తి కడుతున్నాం, ఇంట్రెస్ట్ కడుతున్నాం. అసలు కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్. కేంద్రమైన అదే పరిస్థితి. 45 లక్షల కోట్లకి ఈ 20% అనేది 9 లక్షల కోట్లు మనం మిత్తి కడుతున్నాం అప్పులకి. సో అయినా కానీ అప్పులు అది తప్పు కాదంటున్నాడు కేసీఆర్. ఎవడరానికి చెప్పింది? భూముల రేట్లు ఒకసారి పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. అది కూడా భూములు అందరు చేయలేవు, కొందరు చేయలేవు. దాన్ని ఎట్లా కొలమానం చేస్తారు? అట్లా లెక్క పెట్టద్దు అప్పు అనేది. నువ్వు నీ బడ్జెట్లో 20% యు ఆర్ జస్ట్ పేయింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ టు ద బ్యాంక్స్. బ్యాంకులకి మిత్తి కడుతున్న 20% ఆఫ్ ద బడ్జెట్. వచ్చే రాబడి లోపల రాష్ట్రానికి కానీ దేశానికి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ వివిధ రకాల పన్నులు కానీ ఇంకా రకాలుగా వచ్చే సంపదలో అందులో 20% ఇంట్రెస్ట్ కడుతున్నాం. అసలు ఎప్పుడు కడతాం? అంత ఘోరంగా అప్పులు చేసి మళ్ళీ జిఎస్డిపి అంటాడు. కట్టు మరి అదాని యొక్క ఆస్తులు అమ్మి కట్టు, కేసీఆర్ ఆస్తులు అమ్మి కట్టు. మరి అప్పులు కట్టావు కదా, ప్రజలందరూ కట్టాలి కదా. సో ఎవరికి చెప్తున్నావు? ప్రజల దగ్గర పైసలు లేకుండా చేసినావు, ప్రజల సంపద అంతా దోసుకున్నావు. కాదు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన మీ దగ్గర ఇలా దేశంలో ఎక్కడైనా ఎన్నికలైనా ఖర్చు పెట్టేని పైసలు ఎక్కడి? కేసీఆర్ దగ్గర. నువ్వు నీతిమంతుడివి కదా, దోసుకోలే కదా. ప్రతి దగ్గర దోసుకున్నారు, భూములు కబ్జాలు పెట్టినరు, ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తావు. మీరు ఇంత భూములు కబ్జాలు పెడితేనే ప్రజలకు తిక్కలేసింది. చిల్లర మోడీకి నీకు తేడా ఏంటంటే, మోడీ నువ్వు ఒక్క రాష్ట్రంలో దోసుకుంటే వాడు దేశం అంతా దోసుకుంటున్నాడు. నువ్వు చిల్లర పథకాలు ఇచ్చినావు, మోడీ చిల్లర పథకాలు ఇస్తలేడు. కానీ ఇద్దరు దొంగలే, గజ దొంగలు. కాంగ్రెస్ ఏం చేయలేదంటాడు మూర్ఖుడు. తెలంగాణ ఇచ్చింది ఒకడు కేసీఆర్ గారు, కాంగ్రెస్ కాదా? ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయింది, కాంగ్రెస్ కాదా? హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలు పెట్టింది కాంగ్రెస్ కాదా? ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా? ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి మొదలు పెడితే ప్రతి స్కూలు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ ఎవరేసారు? కాంగ్రెస్ కాదా? నిఫ్ట్ కాంగ్రెస్ పెట్టలేదా? కాంగ్రెస్ హయాంలోనే కదా ఈ యొక్క ఐటీ వృద్ధి చెందింది. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్లో ఇప్పుడు వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి కాంగ్రెస్ హయాంలో. జలయజ్ఞం కింద 80 ప్రాజెక్టులు కాంగ్రెస్ కదా స్టార్ట్ చేసింది. అవి చెల్లయ్యని చెప్పి వాటిని జరిగిన పనులని వాళ్ళ యొక్క భూమిలో కలిపి ఎస్టిమేషన్స్ పెంచి మళ్ళీ దోసుకున్నావు కదా. జలయజ్ఞం కింద కాంగ్రెస్ హయాంలో 90 ప్రాజెక్టులకి సిల్ట్ తీసేది, చిన్నవి పెద్ద అన్ని కలిపి, ఇంక్లూడింగ్ ప్రాణహిత చేవెళ్ళ, కాళేశ్వరం. సో ఎంత మొత్తం బడ్జెట్? 80,000 కోట్లు. స్టార్ట్ చేసినప్పుడు 40,000 కోట్లు. నువ్వు ఒక కాళేశ్వరంకి ఏం చేసినావు? 90,000 కోట్లు ఓన్లీ అసలు. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ ఒకటి కట్టాలి,
దాని మెయింటెనెన్స్ ఎవడు కట్టాలి, దాని కరెంటు బిల్లు ఎవడు కట్టాలి, మొత్తం 1,50,000 కోట్లు అవుతుంది ఇప్పుడు అది. మళ్ళీ అలా వచ్చిన నీళ్ళెన్ని మళ్ళీ నీతులు చెప్తావు కేసీఆర్ గారు. సో అమెరికాతో ఎట్లా పోలుస్తారా? అమెరికా అనేది అది యొక్క వన్ ఆఫ్ ద ఏమంటారు అందరికంటే అన్ని దేశాల కంటే అది యొక్క పెద్ద ఎకానమీ. అమెరికాకు మన దేశంతో పోలిస్తే భూమి యొక్క ఇది 3 రెట్లు పెద్దగా ఉంది, జనాభా 4 రెట్లు తక్కువ ఉన్నది. అట్లనే ప్రతి దేశ కరెన్సీ అమెరికాలో వాడతారు. కాబట్టి అమెరికాతో ఎట్లా పోలుస్తాం? వానికి ఈజీగా అన్ని డబ్బులు రికవర్ చేసే శక్తి ఉంది కాబట్టి, వాడు అన్ని దేశాల ఎకానమీలను కంట్రోల్ చేసే శక్తి ఉంది కాబట్టి, వాడు ఏ దేశం మీదైనా దండయాత్ర చేసి వాని దేశాన్ని మొత్తం సంపద తెచ్చుకునే శక్తి ఉంది కాబట్టి, వాడు ఎన్నైనా అప్పులు చేసినా నడుస్తుంది అమెరికాకి. లేకపోతే వాడు ఎన్ని ప్రింట్ చేసినా నడుస్తుంది. మనకెట్లా నడుస్తుంది? అమెరికాతో ఎట్లా పోలుస్తావు కేసీఆర్ గారు? మనం కట్టకపోతే ఊరుకోరు కదా, అమెరికా వాడు కట్టకపోతే ఊరుకుంటారు కదా మిత్తి. ఏదైనా అమెరికాకి వానికి చెప్పేటోడు వాడు లేడు కదా, ఆడే పెద్ద మనిషి కదా. అమెరికాతో ఎట్లా పోలుస్తావు కేసీఆర్ గారు? సిగ్గుందా ఏమన్నా? అమెరికా వాడికి తెలుసు కాబట్టి, వాడు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి వాడు చేస్తున్నాడు. మనం అట్లా చేస్తే నడవదు కదా. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. 20% ఆఫ్ ద బడ్జెట్ ఇంట్రెస్ట్ కట్టడానికి పోతున్నది, మళ్ళీ అప్పులు సరైందని చెప్తావు. సిగ్గుండాలి కేసీఆర్ గారు. అర్థమైందా? మళ్ళీ ఇంకో దరిద్రం, మనము శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అది చెత్త అంటాడు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన పత్రాలే కాదు చెత్త అంటాడు. అరే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో అయినా శ్వేతపత్రం అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రభుత్వంలో మనం చేయమని చెప్తాం కానీ అధికారులు కాంగ్రెస్లో అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అధికారులు ఉంటారు, అదే ఇంజనీర్ ఉంటాడు, అదే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అదే ఉంటారు. సో అదే ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ ఆఫీసర్ ఎవరు గవర్నమెంట్ ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. కాంగ్రెస్ హయాంలో అధికారులు ఎందుకు తప్పు డేటా చెప్తారు? ఎందుకు తప్పు? శ్వేతపత్రం అంటే ఏంది? దాని యాక్చువల్ వివరాలు చెప్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా అదే ముచ్చట చెప్తారు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం తప్పు అంటాడు, బీఆర్ఎస్లో చెప్పేటోళ్ళు ఏమో కరెక్ట్ అంటాడు. ఎంతవరకు కరెక్ట్ కేసీఆర్ గారు? అంటే ఇంతో అంతో అదే కేసీఆర్ గారు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కేసీఆర్ విషయ పరిజ్ఞానం గల, బీఆర్ఎస్లో ఇంతో అంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, విషయ పరిజ్ఞానం గలవాడు కేసీఆర్. కానీ కేసీఆర్ అనేవాడు దుర్మార్గుడు లేదా స్వార్థపరుడు కాబట్టి ఆ యొక్క మార్కెటింగ్ చేసుకునే స్కిల్స్ ఎక్కువ. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నేను కడిగిన ముత్యం, నాది ఏం తప్పు లేదు, అంత తప్పు అంతా కాంగ్రెస్దే అన్న భ్రమ క్రియేట్ చేయడం అది చాలా తప్పు కేసీఆర్ గారు. అర్థమైందా? నువ్వు చేసిన పాపాలు నీకు తెలియకపోవచ్చు, నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ కొడుకులో, బిడ్డలో, నీ ఎమ్మెల్యేలో నీకు గులాంగిరి చేస్తారు కాబట్టి నీకు వాస్తవాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా విను, నువ్వేమేమి పాపాలు చేసినావో చెప్తూనే ఉంటాం. గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తాం, విను. ప్రజలంతా ఎడ్డోళ్ళు కాదు, నువ్వేం చెప్పినా గుడ్డిగా వినడానికి. అర్థమైందా? కరెంటు పక్క రాష్ట్రాలు కొనుక్కొని వచ్చి యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నావు, మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నావు. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఇంకో దరిద్రం ఏం ప్రచారం చేస్తున్నాడు వచ్చి చెప్పండి మిత్రులారా. కేసీఆర్ అనే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు 2014 ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే రాకపోతుండే. ఆ పొన్నాల లక్ష్మి అనేటంతో కాంప్రమైజ్ అయ్యి, ఈ పొన్నాల లక్ష్మి అమ్ముడు పోయి, లేకపోతే నీతో కాంప్రమైజ్ అయ్యి, అప్పుడు 2014లో కాంగ్రెస్ రాకుండా చేసినావు. 2018లో మోసం చేసినావు. ఆఫ్టర్ 3 PM ఉత్తమ్ గారు, బట్టి గారితో కాంప్రమైజ్ అయ్యి ఆ యొక్క బూత్ ఏజెంట్లకు పైసలు ఇచ్చి రజత్ కుమార్ని ఇచ్చేసి ఆయన 3 PM గుద్దుకొని అట్లా మోసం చేసి గెలిచినావు. అందుకు రజత్ కుమార్ భార్యకి 42 ఎకరాలు భూమి రాసిచ్చినావు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. సో నువ్వు చెయ్యండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి అరెస్ట్ చేసినావు అర్ధరాత్రి. నువ్వు చెయ్యని యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యాన్ని ఎన్నిసార్లు కూని చేసిన మోసం చేసి గెలిచాడు, అది గెలుపంటారా? ప్రజలు స్వచ్ఛందంగా వేసుకుని గెలుపంటారు. అయినా మోసం చేసి గెలిస్తే 87 సీట్లు రాగా మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న 12 మందిని ఎట్లా తీసుకుంటేవి? సిగ్గు శరము ఏమన్నా ఉన్నదా? మన ఏం చేసినా నువ్వు కరెక్ట్ అనుకుంటే అది నీ మూర్ఖత్వం. దాన్నే అంటారు, దాన్నే అహంకారం అంటారు, దాన్నే దొర అంటారు. దొర అంటే ఎవడో తెచ్చిపెట్టిన పేరు కాదు, మన ప్రవర్తన బట్టే దొర అంటారు వాడిని. నేనేం చేస్తున్నా చెల్లుతుంది, నేను చెప్పిందే వేదము అంటే వాడిని దొరనే అంటారు. అర్థమైందా కేసీఆర్ గారు?
సో ఆ క్రమంలో ఏది మనకి ఏది చెప్తున్నాడు, కాంగ్రెస్ హయాంలో వాడు వచ్చి 3 నెలలు కాలేదు, నువ్వేమో 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు, నీ ప్రభుత్వం ఉండంగా 6 నెలల ముందుకు పోయినావు, నువ్వు ఎన్ని చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ వాడు వచ్చి 3 నెలలు కాలేదు కదరా, వాడు ఎప్పుడు అధికారం వచ్చే, ఎప్పుడు వానికి నచ్చిన అధికారం పెట్టుకునే, వాడు ఎప్పుడు అన్ని శాఖల చైర్మన్లను పెట్టే, ఆ లోపలనే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చే. మార్చి 15 నుంచి ఎన్నికల కోడే నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏడుంది, ముఖ్యమంత్రి ఏడున్నాడు, ఇప్పుడు ప్రభుత్వమే లేదు, అది తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం ఏమైనా అధికారికి చెప్తే వాడు ఎలక్షన్ కమిషన్ వాడు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినామంటాడు. అది నీకు కూడా తెలుసు, ఎన్నికల కోడ్ అప్పుడు ప్రభుత్వం లేనట్టే లెక్క. సో కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు డిసెంబర్ 9-7కి వచ్చింది, డిసెంబర్ 7 నుంచి మార్చి 17, 3 నెలలు. 3 నెలల్లో ఎన్ని చేసినాం కేసీఆర్ గారు, నువ్వు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయలేదు దరిద్రుడివి. నువ్వు వచ్చిన 3 నెలల్లో వచ్చిన వితిన్ వన్ వీక్లో మనం మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, పేదవారికి 500 సిలిండర్ ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం పేదవాళ్ళకి, ఇంకా దానికి సంబంధించిన సర్వేలు తీసుకున్నాం, అప్లికేషన్ తీసుకున్నాం, అవన్నీ దానికి ఒక ప్రాసెసింగ్లో ఏంది దానికి ఒక్కొక్కటి పథకం చేసుకుంటూ పోతున్నాం. ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు. సో ఒక 1 to 2 years టైం ఇయ్యరా, నీకేమో అప్పుడే పుట్టిన రాష్ట్రం అంటావు 10 ఏళ్ళు అయినా కానీ. మరి కాంగ్రెస్ వచ్చి ఒక 3 నెలలు కూడా కాలే, ఇది కాలే అది కాలే అంటే ఎట్లా? గతంలో కాంగ్రెస్ చేయలేదా? ఉచిత కరెంటు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో స్టార్ట్ చేస్తే అసాధ్యం కాదని మీరే అన్నారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ కదా. తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది కదా. చెప్పండి, ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెసే కదా. ఏం చేయలేదు. కాంగ్రెస్ పెట్టిన పథకాలను చూసే నువ్వు కాపీ కొట్టినావు కదా. రుణమాఫీ చేసింది కాంగ్రెసే కదా, కేంద్ర స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా. కాంగ్రెస్ ఎన్నో సబ్సిడీలు ఇస్తే మీరు మోడీ కేసీఆర్ కలిసి ఎత్తేసారు కదా అన్ని సబ్సిడీలు. మళ్ళీ ఏం చెప్తున్నావు? కాంగ్రెస్ ఎప్పుడు వానికి నేను ఎన్నికల ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1 to 2 years టైం ఇవ్వండి, ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడం జరుగుతుంది. అర్థమైందా? మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అట్లనే చేస్తున్నారు. మహిళలకు ఇవ్వాల్సింది 2500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ చేయడం జరుగుతుంది. నువ్వు రైతు చచ్చిపోతే బీమా ఇస్తా అంటున్నావు. కాంగ్రెస్ అట్లా అంటలేదు. పంట నష్టపోతే పంటకి బీమా ఇస్తా అంటుంది. ఒక ఫుల్ బడ్జెట్ వచ్చిందా? పైసలు వచ్చినాయా? ఫుల్ బడ్జెట్ అయిందా? ఒక సంవత్సరం అయిందా? నువ్వు అని టైమే ఇవ్వకపోతేవి 3 నెలలనే ఇది కాలే అది కాలే అంటే ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉండాలి. పెద్ద మనిషి ఉన్నావు, ముసలోని అయిపోయినావు, పండిపోయినావు, రాజకీయాలు అనుభవం అయినావు, ఎథిక్స్ మోరల్స్ తోటి మాట్లాడాలి. అధికారం ఉన్నప్పుడు అట్లే మాట్లాడితే, అధికారం పోయినా కూడా అట్లే, మా సాగుకు దగ్గర వచ్చినా అట్లే మాట్లాడబడితే ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు ఇంకో 2 చెప్తున్నాడు. కరెంటు గురించి మాట్లాడుతున్నాడు, వాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో కరెంటు అనేది మనము మనము డబ్బులని అనవసరంగా మనము మొత్తం కేసీఆర్ లెక్క అప్పుల పాలు ఇంకా అప్పులు పెంచుకోవడానికి ఇష్టం లేదు. సో కాబట్టి మనం ఎంత అయితే అంత కరెంటు ప్రొడక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి కరెంటు కష్టాలు లేకుండా చూడడం జరుగుతుంది. మెజారిటీ ప్రజలు అయితే ఎక్కడ పెద్దగా అంత లేదు అనేది మనకున్న సమాచారం. అదేవిధంగా ఇది వాటర్ గురించి మాట్లాడుతున్నాం, వాటర్ క్రైసిస్. వాళ్ళ ఇంజనీర్లు అందరు క్లియర్గా చెప్తున్నారు, ఇది మనకు పడాల్సిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పడ్డది కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బంది ఉన్నది. కానీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడడానికి కావాల్సిన చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది, తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇంకోటి కాళేశ్వరం గురించి చెప్తున్నాడు. కాళేశ్వరం అది పలిగిపోయిన దాంట్లో ఉన్న 60-70 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలేసిన దాని అన్ని అయినాయి కేసీఆర్ గారు హయాంలో అయినాయి, కాంగ్రెస్ హయాంలో కాలే. ఆ మేడిగడ్డ పర్రెలు వచ్చింది, అది దాన్ని ఆఫ్ చేసింది, అలకెళ్ళి 60-70 టీఎంసీలు ఎత్తిన నీళ్లను కూడా వదిలేసింది కేసీఆర్ గారే. కేసీఆర్ గారి హయాంలోనే అయింది, కాంగ్రెస్ హయాంలో కాలే. అర్థమైందా? సో అక్కడి నుంచి తెచ్చి చెరువులలో నీళ్ళు నింపుతాడంట. అదేందో నాకు అర్థం కాలే. కాళేశ్వరం అనేది అది లిఫ్ట్ ఇరిగేషన్, అది అందులో దోసుకున్నావు.
అందులో కాంగ్రెస్ లెక్క ప్రకారం ప్రాణహిత నది నుంచి నీళ్లు ఎత్తి చేవెళ్ల దాకా తెస్తే దానికి అయ్యే ఖర్చు 30,000 కోట్లే కాంగ్రెస్ ఎస్టిమేషన్స్ ప్రకారం. తుమ్మిడి హట్టి దగ్గర కడితే ఏమవుతుందంటే ఇది చాలా వరకు గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లికి నీళ్లు వస్తుండే, ఆ ఒక్క దగ్గర ఎత్తిపోయాల్సి ఉండే. కాబట్టి ఈ ఖర్చు తగ్గేది. కాంగ్రెస్ హయాంలోనే చాలా వరకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టడం జరిగింది. నువ్వు చెప్తున్నాయని ఎత్తాల్సినవి అని అంటున్నావు కదా, అవి కట్టడం జరిగింది. వాటికి అరౌండ్ 10,000 కోట్లే ఎస్టిమేషన్. కానీ నువ్వు దాన్ని 90,000 కోట్లు చేసినావు. ఎందుకు చేసినావు? అందులో తక్కువలో 50,000-60,000 కోట్లు దోసుకున్నావు. అర్థమైందా? మళ్ళీ నీతి వాక్యాలు చెప్తావు కేసీఆర్ గారు. ఎస్, డెఫినెట్లీ అది రిపేర్ చేయించాలి. ఆ ఎల్ఎన్టీ వారంటీ ఉంటే వాడు చేయాలి. ఐడియల్గా 10 years ఎంత వారంటీ ఉంటుంది, అది చేయాలి. ఒకవేళ అట్లా సాధ్యం కాకపోతే దానికి అవసరమైన ఖర్చులు ఎంత అయితే అంత 400 కోట్లు 500 కోట్లు ఎంత అయితే అంత పెట్టి అది రిపేర్ చేయించి దాన్ని మనం అంత ఖర్చు అన్ని లక్షల కోట్లు పెట్టి చేయించినాం కాబట్టి దాన్ని రిపేర్ చేయించి వాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే అది ఒక్కటే కాకుండా ఏది అడవులను పెంచాలి, చెట్లను ఇంకా పెంచాలి, మినీ అడవులను పెంచాలి, ఈ యొక్క చెరువులు తవ్వాలి, కుంటలు తవ్వాలి, ఎట్లనే చేసి భూమిలోకి నీళ్ళు ఇంకేటట్టు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ అడవులు లాంటివి పెంచి చిన్న చిన్న అడవులు అక్కడ 5 ఎకరాలు అక్కడ 5 ఎకరాలు తీసుకొని అడవి లెక్క పెంచాలి, మినీ అడవులు. అదేవిధంగా ఈ యొక్క కుంటలు చెరువులు ఎన్ని అయితే అన్ని తవ్విపియాలి. ఒక్క కొత్త చెరువు తవ్వినావా కేసీఆర్ గారు? నువ్వు తీసిన పూడికి ఎంత తీసినావు ఎవ్వరికి తెలియదు. కాబట్టి కొత్త చెరువులు తవ్వాలి. ప్రతి ఊరికి ఒక 4-5 చెరువులను ఉండేటట్టు చేసుకుంటే తప్పకుండా పడ్డ వర్షం నీళ్లు భూమిలో ఇంకితాయి. ఎవరైనా బోర్లు వేసుకున్నా నీటి యొక్క సాంద్రత పెరుగుతుంది, భూమి సారవంతం అవుతుంది. ఎవరైనా బోర్లు వేసుకున్నా నీళ్లు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరాన్ని రిపేర్ చేసి, అదేవిధంగా పాలమూరుని కంప్లీట్ చేసి, ఈ యొక్క ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ ఇక నీటి సమస్యలు లేకుండా ఇట్లాంటి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాకపోతే వాడు వచ్చి 3 నెలలు అయింది. ఒక 1 to 2 years టైం ఇవ్వండి. ఒక 1 to 2 years టైం ఇచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దాం. అప్పుడు కాంగ్రెస్ చేయకపోతే అప్పుడు ప్రశ్నిద్దాం. నువ్వేమో 10 ఏళ్ళు ఇచ్చినా నువ్వేం చేయలేదు, నాశనం చేసినావు, రాష్ట్రాన్ని దోసుకున్నావు, అప్పులపాలు చేసినావు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే ఇది కాలే అది కాలే. ఏమన్నా మేక్ సెన్స్ ఉందా? నువ్వే ఇట్లున్నావు అంటే నీకంటే 10 రెట్లు తాత మూర్ఖుడు మోడీ ఉన్నాడు. వాడైతే 120 లక్షల కోట్లు అప్పు చేసిండు మోడీ. ఎంతమంది 13 ప్రధానమంత్రులు 64 ఏళ్ళలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ 10 ఏళ్ళలో చేసిన అప్పు 112 లక్షల కోట్లు. మీరు ఏడికి పోయినాయి పైసలు? అప్పు ఒకటే చెప్తున్నా. మళ్ళీ ఉన్న కంపెనీలు, భూగర్భ సహజ వనరులు, కాంగ్రెస్ వాడు పెట్టిన కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవి అమ్మితే ఎంత? అవి మార్కెట్ రేట్ కమ్ముతలేవు, నీ దోస్తులకు ఫ్రీగా ఇస్తున్నావు. చేసేదంతా నాశనం చేసి ఇవాళ వచ్చేసి నీతులు చెప్తా నేను పర్ఫెక్ట్ చేసిన. ప్రజలంతా ఎడ్డోళ్ళా? గమనించలేదా? ఉట్టినే నీకు ఓటేయలేదా? హైదరాబాద్లో వచ్చినాయి, హైదరాబాద్లో తెలివి కళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చినాయి, ఊర్లలో తెలివి కళ్ళు లేరు కాబట్టి వేయలేదంటే ఏమన్నా అర్థం ఉందా కేసీఆర్ గారు? ఊర్లలో నిజాయితీ ఉన్నారు కాబట్టి, వాళ్ళ పైసలకు అమ్ముడు పోలేదు కాబట్టి, వాళ్ళకి నొప్పి అనిపించింది కాబట్టి, వాళ్ళ భూములు గుంజుకున్నావు కాబట్టి, వాళ్ళని అక్రమ అరెస్టులు చేసినావు కాబట్టి వాళ్ళకి ఆ బాధ అనిపించింది, ఓట్లేసారు, కాంగ్రెస్ ఓటేసారు. నీ మూర్ఖత్వం నచ్చక. సిటీలో ఏమైపోయింది? సిటీలో ఓటు శాతమే తక్కువైంది. సెటిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, లేకపోతే లేబర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఊర్లలోనే చదువుకోలేదు అనుకుంటే భ్రమ అది. ఊర్లలోకి ఉన్నంత విషయ పరిజ్ఞానం సిటీలో కూడా బస్తీలలో ఉంటారు, వాళ్ళు ఏం చదువుకోరు పెద్దగా. కానీ సిటీలో ఏమైపోయిందంటే లేబర్ వాళ్ళు ఎక్కువ మంది అమ్ముడు పోయారు, ఊర్లలో అమ్ముడు పోలే. అర్థమైందా కేసీఆర్ గారు? నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా అడుగు, జగ్గారెడ్డి గారిని అడుగు, చెప్తాడు. సంగారెడ్డిలో ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు, నీ హరీష్ రావు? మీరు పైసలు ఘోరంగా వంచి అక్రమంగా దోసుకున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు? ఏదో 5 ఎకరాలు ఆడిడ కబ్జా పెడితే అంత తెలియకపోతుండే. ఒక్కొక్కడు 100 నుంచి 1000 ఎకరాలు కబ్జా, ఇంకెక్కువ కబ్జా పెట్టిండు. ఒక్కొక్కడు 1000 కోట్లకు పైన సంపాదించుకున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యే. ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంత 100 కోట్ల దాకా? ఒక ఎమ్మెల్యే పదవికి 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు నీ పార్టీలో ఎమ్మెల్యేలు. జగ్గారెడ్డి ఎన్ని ఖర్చు పెట్టిండు? అక్కడ ఏది బీఆర్ఎస్ ఆయన ఎంత ఖర్చు పెట్టిండు చెప్పు. ఆడ గంగుల కమలాకర్ ఎంత ఖర్చు పెట్టిండు? 39 వచ్చినాయి అంటున్నావు కదా. ఇష్టం ఉన్నట్టు పాలమల్లారెడ్డి ఎన్ని ఖర్చు పెట్టిండు? లెక్కలేనని పైసలు ఖర్చు పెట్టి లేబర్ వాళ్ళకి కొనుక్కున్నారు మీరు టికెట్లు.
హైదరాబాద్లో గెలిచారంటే కారణం కాదు. ఓటుకు 30,000 కూడా వంచారు మీరు. ప్రజలు ఎన్నుకోలే. లేబర్ వాళ్ళు ఓటు శాతమే తక్కువ జరిగాయి. హైదరాబాద్లో 40% కూడా జరగలే. అందులో లేబర్ వాళ్ళు అంతా అమ్ముడు పోయారు. ఊర్లలో అమ్ముడు పోలే. నీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నువ్వు నీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఈ యొక్క అనేక రకాలుగా రాచి రంపాన పెట్టి దోసుకునే కబ్జాలు పెట్టినవి 32 కాలంలో ఉంటే తీసేసి 3 కాలంలో పెడితివి. కొత్త పాస్పోర్ట్ ఇస్తేవి. కాంగ్రెస్ ఓడు, కమ్యూనిస్టోడు, నక్సలైట్లు, అన్నలు వంచిపెట్టిన భూములన్నీ చెల్లయ్య అంటివి. వాళ్ళ భూమి ఎంత గుంజుకుంటేవి. వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అది దాని మీద బతుకుతున్న బతుకులు రోడ్డు మీద పడేస్తేవి. వాళ్ళ తిక్కలేవదా? వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేస్తే కాళ్ళు చేయాలి ఇరిచేసి ఏదో చిల్లర ఇస్తా, ఆ కిట్ ఇస్తా, ఈ కిట్ ఇస్తా. ఎందుకు వాళ్ళ చేయాల పైసలు ఆడేటట్టు చేస్తే వాళ్ళు కొనుక్కోరా కిట్లు? దరిద్రుడా, చేసేంత నాశనం చేసి నేను ఏం చేయలేదు, నాదేం పాపం లేదంట. కట్టిన 3 ఏళ్ళకే గుల్తాయరయ్యా. ఇది ఒక్కటే గుల్లిందా? మేడిగడ్డ ఒక్కటే గుల్లిందా? చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా గుల్తున్నాయి కదా. నువ్వే కాదు, మోడీ ఇంకా దరిద్రం ఉన్నాడు. ఏమమ్మా ఇంకా అన్ని సమర్థించుకుంటావు? ఇంజనీర్లే చెప్తున్నారు అది 90,000 ఎకరాలు కూడా వారలేదని. ఇన్ని లక్షల ఎకరాలు వారింది, అన్ని లక్షల ఎకరాలు. ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పు అవుతుందా? కేంద్ర రెగ్యులేటరీ ఆ యొక్క సేఫ్టీ అథారిటీ చెప్పింది కూడా తప్పు అవుతుందా? నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అధికారులా? అదే అధికారి కదా, అదే చదువులు చదివారు కదా, అదే ఇంజనీర్లు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు తప్పులు చెప్తారు? కేసీఆర్ గారిలో అదే అధికారి కరెక్ట్ ఎట్లా చెప్తాడు? అంటే ఎంత అహంకారము. నేను ఏం చెప్పినా కరెక్టే. ఎడ్డి గోదలు ఉన్నారు, వీళ్ళని ఎట్లా చేసినా నవ్వుతారు. తప్పది. ఎల్లకాలం అట్లా ఎవరిని మోసం చేయలేరు ఎవరైనా సరే. అర్థమైందా? మోడీ ఏమనుకుంటుండు, నేను ఇన్నేళ్ళు దోసుకొని జై శ్రీరామ్ అంటే అన్ని మర్చిపోతారు ప్రజలు అనుకుంటే భ్రమాది. కరోనా సమయంలో కాలినడకన తీసుకుపోయి అంతమందిని చంపితే ఎందుకు మర్చిపోతారు? ఇంట్లో నోట్ల రద్దు అని చెప్పి ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదని రోడ్ల మీద చేస్తే ఎందుకు మర్చిపోతారు? వాళ్ళకి ఆమ్దాన్ లేకుండా చేస్తే, ధరలు ఆకాశాన్ని అంటేటట్టు చేస్తే అది పెరగాల్సిన దానికంటే అది న్యాచురల్గా ఎంత పెరగాలి అంత పెరిగితే వేరు. ఒక్కరికి ఉద్యోగం లేకుండా 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని పకోడీ వేసుకో ఛాయ్ అమ్ముకో అది కూడా ఉద్యోగమే అని చెప్తే ప్రజలు ఎందని భరిస్తారు? ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతీవి, వాడిని దేశద్రోహి అంటివి. నువ్వు నువ్వే హిందుత్వాన్ని పెట్టినా వాడుతీవి. గమనిస్తలేరా ప్రజలు? అంత ఎడ్డోళ్ళు అయిపోయారా? కాబట్టి ఇద్దరిని ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, లేవకుండా కొట్టిర్రు. నేను మళ్ళీ వస్తా అంటావు. ఏడొస్తావు? ఎక్కడి నుంచి వస్తావు? ఎవడోటి వేస్తాడు నీకు కదా. ఇక మోడీ అయితే నిన్ను కొట్టిర్రు. ఇప్పుడు మోడీ వంతుంది. మోడీని తంతరు పట్టుకొని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నాకు ఎంపీ చేయమంటారు. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2014లో ఒక్కడు గెలిచిండు రాజాసింగ్ అనేటోడు. 18లో అంతకుముందు 5 గెలిచారు. 18లో ఒక్కడు గెలిచిండు రాజాసింగ్ అనేటోడు. మొన్న 8 మంది గెలిచారు. ఇప్పటి వరకు బీజేపీకి ఒక అంతకుముందు 6-7% వచ్చేది. ఇక ఇప్పుడు 10-15% కూడా దాటలే బీజేపీకి. ఎట్లా గెలుస్తారు? 15% ఓటు శాతం లేని బీజేపీ ఎట్లా గెలుస్తుంది? ఎక్కడి నుంచి గెలుస్తుంది? ఒక్క వాడు పసుపోటు తెస్తా అన్నాడు. ఒక్క కేంద్రం నుంచి ఒక్క చిన్నది ఏదైనా తెచ్చిండా? బండి సంజయ్ కానీ, గుండు అరవింద్ కానీ. నీ బిడ్డ వాడికి పసుపోటు తెస్తాడు, వాడు తెలియదు. బాండ్ పేమెంట్ రాసిండు. నీ బిడ్డ చెరుకు ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిందా? నువ్వు చిన్న రాష్ట్రానికి నీ ఇంట్లో ఒకడు 4 లక్షల జీతము, ఒకడు 3 లక్షల జీతము, మొత్తం 20 లక్షల జీతం తీసుకున్నారు. కబ్జాలు ఇవన్నీ కాకుండా. నేను ఒకసారి చెప్తున్నాడు, అదేంది సీఎం ఆడు పిఎం కేర్ ఫండ్స్ వాడు దోసుకుంటున్నాడు మోడీ. వాడి అన్న గౌతమ్ అదాని ద్వారా విదేశాలకు పంపి అదాని దాంట్లో అట్లా దోసుకుంటాడు. వాడు చెప్పడంట, వాడు పిఎం పేరు పెట్టుకుంటాడు కానీ పిఎం కేర్ ఫండ్స్ చెప్పడంట. అదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆర్టీఐ కింద వేస్తే పిఎం రిలీఫ్ ఫండ్ కింద అన్ని చెప్పేటోళ్ళు. అట్లనే మొన్న ఒకసారి చెప్తుండు, వీడు సీఎం కరోనా అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటే అవి సీఎం పేరు మీద రాస్తా అంటే వద్దన్నాడంట కేటీఆర్. వద్దని వాని పేరు మీద రాసుకొని వాని సొంత అకౌంట్లు వేసుకున్నారంట సీఎం రిలీఫ్ ఫండ్. ఒక్కొక్కరిని బెదిరించి అట్లా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు 50 లక్షలు కూడా వసూలు చేశారట సీఎం రిలీఫ్ ఫండ్ కింద. నీ బిడ్డ 20 లక్షల వాచ్ పెడుతుంది. ఎక్కడిది? వ్యాపారం చేసినాడు. ఏం వ్యాపారం చేసినావు? ఏమీ లేదు. బుర్జ్ ఖలీఫాలో నీ బిడ్డకి 6 కోట్ల వర్త్, ఏది 6 కోట్ల 60 కోట్ల వర్త్ది అపార్ట్మెంట్ వాడు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాడు మెగా కృష్ణారెడ్డి. నాకెందుకు ఇయ్యాడు 60 కోట్లది?
ఎవరికి వచ్చినాయి? ఎక్కువ ఫండ్స్ ఎవరికి వచ్చినాయి? ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కింద ఫస్ట్ బీజేపీకి వచ్చినాయి, తర్వాత నీకు వచ్చినాయి, కేసీఆర్కి వచ్చినాయి. మెగా కృష్ణారెడ్డి ఎందుకు ఇచ్చిండు నీకు? ఎక్కడి నుంచి ఇచ్చిండు? అఫీషియల్గానే అంత ఇస్తే ఇంకా అన్అఫీషియల్గా ఎంత ఇచ్చింటాడు? మరి ఎందుకు కాళేశ్వరం మీద ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తలేడు మోడీ? ఎందుకంటే వానికి రావాల్సిన వాటిలో వానికి ఇచ్చిండు కదా. నీకు అంత ఇస్తుండే వానికి నువ్వెంత వర్క్ పని అప్పచెప్పినావు, ఎంత పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చినావు. ఓపెన్ బిడ్డింగ్ సిస్టమ్ మాకు తెలియదా? ఏం బిడ్డింగ్ సిస్టమ్ నడుతుందో, ఎవరికి ఇస్తుర్రో, ఎట్లా ఇస్తుర్రో? చట్టాన్ని దొరకకుండా అది మోసం చేస్తే అది తెలివి అంటారా? చేసిన నాశనం అంతా చేసి ఇవాళ వచ్చేసి నీకు ఇరిగే అన్ని శాఖల మీద పట్టు ఉంది, కరెక్ట్. కానీ ఆ ఉన్న తెలివితేటల్ని నువ్వు దుర్వినియోగం చేసినావు. నువ్వు ప్రజలకు మంచి చేయడానికి వాడలేదు. కరోనా సమయంలో వద్దురా దాన్ని సెక్రటరీని హాస్పిటల్ లెక్కన వాడుకుందామంటే కరోనా సమయంలో ఆగమేఘాల మీద గులగొట్టి కడితివి. నువ్వు సెక్రటరీకి వచ్చింది లేదు, పీకింది లేదు. ఉండడానికి ఒక భవనం కట్టుకున్నావు, పండడానికి ఒక భవనం కట్టుకున్నావు, ప్రగతి భవన్ ఒకటి కట్టుకున్నావు, సెక్రటరీ ఒకటి కట్టుకున్నావు. ఉస్మానియా హాస్పిటల్ పెచ్చులు ఉడుతున్నారా? వర్షం పడితే మనకు నాలుగు నీళ్ళు వస్తున్నాయి, డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని చేస్తుర్రా? అక్కడ జాగ కూడా ఉందిరా, కట్టరా అంటే ఉస్మానియా హాస్పిటల్ కట్టినావా? నేను ఏం చేసినావు? అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి టీమ్స్ అవే హాస్పిటల్ని వాడు ఎయిమ్స్ అని పెట్టిండు. కేంద్రం నుంచి కొట్లాడే ఉన్నది తెచ్చినావా? నరేంద్ర మోడీ తెచ్చిన ప్రతి బిల్లుకి సహకరించినావు కదా. ఇవాళ నీతులు చెప్తున్నావు. వాడో దరిద్రుడు, నువ్వో దరిద్రుడివి. నువ్వు రాష్ట్ర స్థాయిలో నాశనం చేసినావు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు, దోసుకున్నావు. వాడు దేశ స్థాయిలో చేస్తున్నాడు. నువ్వు ఒక్క రాష్ట్రంలో చేస్తే వాడు 29 రాష్ట్రాల్లో చేస్తున్నాడు. నువ్వు చిల్లర ఇచ్చినావు, వాడు చిల్లర ఇస్తలేడు, అంతే తేడా కదా. మళ్ళీ నీతులు చెప్తున్నాడు. ఆలోచించండి మిత్రులారా. ఇంకేమన్నాడు? మేడిగడ్డ గురించి చెప్పిన, తర్వాత ప్రాణాయిత గురించి చెప్పిన, యాదాద్రి, వాటర్ క్రైసిస్ అనేది ఇంజనీర్లు చెప్తున్నారు. మనకి పడాల్సిన వర్షపాతం కంటే తక్కువ పడ్డది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నది, వాస్తవం. కానీ మనము దానికి కావాల్సిన మనం చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరాన్ని రిపేర్ చేసుకోవడం. కానీ కాళేశ్వరం మీదనే డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. దాని ద్వారా ఎంత అదనంగా వస్తే అంత వాడుకోవాలి, అది మాత్రం కరెక్ట్. సో అదేవిధంగా అది కాకుండా చెరువులు తవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అడవులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేద్దాం. మేధావులని, ఇంజనీర్లని అందరినీ ద్వారా ఒక కమిటీ చేసి చేద్దాం. కాకపోతే ఈ ఎన్నికలు అయిపోయినాక 1 to 2 years మనం చేయాల్సిన అన్ని చెప్పి చేయించుకుందాం. కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడు, ఏది ప్రజలందరి అభిప్రాయాన్ని తీసుకుంటాడు, దానికి సంబంధించిన మేధావుల కమిటీలు వేస్తాడు. కేసీఆర్ ఏం లేంది. కేసీఆర్ ఆయన చెప్పిందే వేదం. క్యాబినెట్ అంటాడు కానీ క్యాబినెట్లో గివినెట్ అందరు గులాంగిరి చేసేటోళ్ళే. ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకుంటూ పోయిండు. వాళ్ళకి వానికి 4 పైసలు లాభం వస్తుందంటే ఆ పని చేసుకుంటూ పోయిండు. అంతే తప్ప ఒక సిస్టమేటిక్, ఒక సైంటిఫిక్గా టెంపర్ ఎక్కడ లేదు. ఎవడు చెప్పింది విన్నాడా? ఎవరు విన్నాడా? కేసీఆర్ విన్నాడా? కేటీఆర్ విన్నాడా? వాడు విన్నాడా? ఎల్లకాలం అధికారం ఉంటుంది అనుకున్నాడు. ఇప్పుడు పోయేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళందరికీ. అది సేమ్ థింగ్ విత్ కాళేశ్వరం ఫినిష్ చేయాలి, రిపేర్ చేయించాలి, పాలమూరు కూడా ఫినిష్ చేయాలి. ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంది, చేద్దాం. మరి నువ్వే చేయమన్నాం. కాంగ్రెస్ హయాంలో 80% పనులు అయిపోయినారా? ఒక 10 కిలోమీటర్ టన్నెల్ తవ్వుతా అయిపోతుందిరా, చేయరా అంటే అది ఎస్ఆర్ ఏంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటే చేసినావా కేసీఆర్? మళ్ళీ ఇవాళ వచ్చేసి నీతులు చెప్తావు. కాంగ్రెస్ అట్లా చేయదు. ఓకే, కాంగ్రెస్ వ్యక్తిగతంగా పోదు. అది ప్రభుత్వం, ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఏ పార్టీ పరిపాలించినా సరే అవి ఏవేవైతే నువ్వు ఇంకా చేయాల్సిన ఏమన్నా పెండింగ్ ఉంటే తప్పకుండా వాటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లా వ్యక్తిగతంగా చూసే పనులు కావు. అర్థమైందా? ఇది పాలమూరు చెప్పినా కదా. అన్నిట్లో దోసుకున్నావు కేసీఆర్, అన్నిట్లో దోసుకున్నావు. ఇవాళ వచ్చేసి నీతి వాక్యాలు చెప్తున్నావు కానీ అన్నిట్లో దోసుకున్నావు. కాంగ్రెస్ పంట లాస్ అయితే పంట బీమా ఇస్తా ఉంటుంది. ఏమంటున్నా 3 నెలలు అనేది వెరీ షార్ట్ టైం. అట్లా 3 నెలలను బట్టి నేను ఒక పరిపాలన మీద నిర్ణయించలేము. అర్థమైందా? కాబట్టి 1 to 2 years టైం ఏమని పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా ఇచ్చిన అన్నిట్లో దోసుకున్నారు. గొర్రెల పథకంలో దోసుకున్నారు, A to Z దోసుకున్నారు.
మళ్ళా ఎట్లా నీతులు చెప్తున్నావు కేసీఆర్ గారు? ఇంకోటి ఏదో చెప్దాం అనుకుంటే ఏదో మెయిన్ ఒక టాపిక్ ఉండే శ్వేతపత్రం. ఓకే, అది కాదు, ఒకటి ఉండే పవర్ ఐలాండ్, సింగిల్ విండో, కరెంటు గురించి చెప్పినా కదా, మిషన్ కాకతీయ. అదే కాకతీయ గురించి ఎక్కువసేపు మాట్లాడాడు. కామెంట్ చదువు అంతేనా? ఇది ఒక టాపిక్ ఉన్నాయి మర్చిపోతే. ఫీజు రీయింబర్స్మెంట్ కరెంట్ కూడా. సరే, ఇది ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదో అంటున్నాడు. ఇప్పుడు ఆ స్కూల్స్లో, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో తిండి విషయంలో ఏదైనా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పాలిటిక్స్కి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎందుకు మనం గవర్నమెంట్ బిల్లులు కట్టినప్పుడు వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు సరైనటువంటి ఫుడ్ పెట్టాలి. అక్కడ లోకల్ ఉండే వార్డెన్లో అక్కడ ఉండే వాళ్ళు 4 పైసలు మిగిలించుకొని పిల్లలకు సరిగ్గా తిండి పెట్టకపోతే కలుషితమైంది పెడితే ఒకరి మీద చర్య తీసుకుంటాం. మళ్ళీ ఇంకో దగ్గర అది కావాలని పొలిటికల్ బెనిఫిట్ కోసం చేస్తుర్రా, ఈ వేరే నిజంగా నెగ్లిజెన్సా తెలియదు కదా. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే వాళ్ళని ఇది ప్రైవేట్ క్యాంటీన్లని రెసిడెన్షియల్ స్కూల్లో అలో చేసేటట్టు చేసి వీళ్ళకి మన క్యాంటీన్ల టోకెన్లు ఇచ్చడో లేకపోతే వాళ్ళకి నెలకు 500, 1000 రూపాయలు ఎంతనో ఆ యొక్క ఫుడ్ ఖర్చులు ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆ క్యాంటీన్లలో కొనుక్కొని తింటారు. అప్పుడు వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. లేకపోతే ఈ వార్డెన్లు అది వాళ్ళు పైసలు మిగిలించుకొని ఆ విధంగా మనం గవర్నమెంట్ కట్టేది పైసలు కడతాం, కానీ వాళ్ళు మధ్యలో మిగిలించుకొని వాళ్ళకి సరైన తిండి పెట్టక వాళ్ళు ఫుడ్ పాయిజన్ చేస్తున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు అయింది? మన చర్యలు తీసుకున్నా వాళ్ళకి శిక్షించినా కానీ అది ఇన్వెస్టిగేషన్లో దొరకరు. అది టెంపరీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాని బదులు ప్రైవేట్ అని క్యాంటీన్ పెట్టేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టైప్ ఏదైనా పెట్టేసి మనమే ఆ యొక్క తిండి ఖర్చులు ఆ యొక్క ప్రైవేట్ అని మనం కట్టడా, రీయింబర్స్మెంట్ చేసుడా, లేకపోతే విద్యార్థులకే 500, 1000 రూపాయలు ఇచ్చేసి మీకు నచ్చిన ఫుడ్ ఆ యొక్క క్యాంటీన్లో కొనుక్కోమని అట్లా ఏమైనా చేసుడా, ఏదో ఆలోచించాలి. అర్థమైందా? అప్పుడు ఈ నాణ్యత ఉంటుంది. అర్థమైందా మిత్రులారు? సో మొత్తం మీద నేను గమనించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని గతంలో పేరు కూడా ఎత్తడానికి ఆలోచించే కేసీఆర్ గారు ఇప్పుడు కనీసం ఇది ముఖ్యమంత్రిగా అంగీకరించారు. అదొక గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది బీజేపీ. ఇంకోటి, ప్రభుత్వం కూలుతుంది. ఎందుకు కూలుతుందిరా? ఎందుకు కూలుతుంది? ప్రజలు ఇది 65 మంది ఉన్నారు. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోతా అంటున్నాడు? ఏడికి పోతా అంటున్నాడు? ఆడ బీజేపీడు, నువ్వు కేసీఆర్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించకపోతే కర్ణాటక ఎట్లా కొట్టిరు బీజేపీని? ఇవాళ బీజేపీ ఎందుకు భయపడుతున్నది? ఎంతసేపు వాడు ఏం చేసిండో చెప్పుకోకుండా కాంగ్రెస్ మీద బురద ఎందుకు చల్లుతున్నారు? వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు ఇప్పుడు ప్రజలు లెక్కబెట్టి వాడికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు కర్ణాటకలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూర్చున్నావు బీజేపీడు. ఏం చేశారు ప్రజలు? మరి కూల్చినావు కదా అని చెప్పి బీజేపీని ఎన్నుకోలే కదా. ఆ పగ పెట్టుకొని కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపించారు కదా. సో కాంగ్రెస్లో ఏ ఎమ్మెల్యే నీతో వస్తా అంటుండే కేసీఆర్ గారు? చెప్పండి. నీ యొక్క బీఆర్ఎస్లో ఉన్న 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు కదా. నీ ఉన్న ఎమ్మెల్యేలను, నీకున్న లీడర్లని, నీకున్న క్యాడర్ని కాపాడుకోలేకపోతున్నావు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయి కింది స్థాయి కార్యకర్తల నుంచి ఈ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, కరెంటు సిట్టింగ్ ఎంపీలు కూడా వచ్చారు కదా. నీ పక్కకు కూర్చున్నటువంటి ఆ యొక్క ఆయన పేరేంది కె కేశవరావు గారు వచ్చారు కదా. ఎంతమంది వచ్చారు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి? బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి వచ్చిండు, బాబు మోహన్ వచ్చేసిండు. ఎంతమంది వచ్చారు? అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. బీజేపీ బీఆర్ఎస్ 2 ఖాళీ అవుతున్నాయి కదా. ఎంతమంది? బొంతు రామ్మోహన్ వచ్చిండు, దానం నాగేందర్ వచ్చిండు, కడియం. నువ్వు ఎంపీ టికెట్ ఇస్తే కూడా వద్దని వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? బీఆర్ఎస్లో గెలిచే అవకాశం లేదని వచ్చిర్రు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వచ్చిండు.
నీ పార్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకునే శక్తి లేదు, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తా అంటే ప్రజలు పాత చెప్పు తీసుకొని కొడతారు కేసీఆర్ గారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోరు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా అంటే నీకు 88 సీట్లు ఉండగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి 12 మందిని తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఆ 12 మందిని గెలిపించిరా ప్రజలు? ఏది హరిప్రియ నాయక్ గెలవలేదే? చెప్పండి కేసీఆర్ గారు. గండ్ర వెంకటరామారెడ్డి గెలవలేదే? ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, వాళ్ళు ఇచ్చిన నిర్ణయానికి మనం గౌరవించాలి. అర్థమైందా? లేకపోతే మిత్తితోడు కల్పిస్తారు. చేసిన పాపాలన్నీ చేసి నాకేం సంబంధం లేదంటే ఎట్లా కేసీఆర్ గారు? అన్నిటికంటే మెయిన్ టాపిక్ టెలిఫోన్ ట్యాపింగ్. ఎవడికి చెప్తున్నావు కేసీఆర్ గారు? రేవంత్ రెడ్డిని నువ్వు అట్లా పట్టుకున్నదే ఈ యొక్క నోటుకు నోటు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేసి, ఇప్పుడు నిజంగా నాకేం సంబంధం లేదని చెప్తున్నావు తప్పించుకోవడానికి. అప్పుడు నువ్వు అది చెప్తున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి అది న్యాచురల్గా వచ్చేస్తుంది కదా బయటకి. నువ్వు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరిది వినాలే? పోలీసు వాళ్ళైనా ఎవరైనా దొంగతనం కేసు ఉందో వాళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు ఆ క్రైమ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళది ఇంటర్సెప్ట్ చేస్తారు. అంతేగాని నీ ప్రతిపక్షాలది, భార్యాభర్తలు మాట్లాడుకునేది, దోస్తులు మాట్లాడుకునేది వాటిని వినరు. అర్థమైందా? వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించే విధంగా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికి వాళ్ళ ఫోన్లు వాళ్ళ ప్రైవసీని భంగం చేసే విధంగా, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ని తీసే విధంగా వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ ఫోన్లు వినడము, వాళ్ళ అట్లాంటి సమాచారం తెలుసుకోవడం, ప్రైవసీ ఉన్న వాటిని, అది నేరం కిందనే పరిగణించబడుతుంది. నువ్వు చేసినా నీ పరిపాలనలో నీకు తెలియకుండా పోలీస్ అధికారి చేసిండని చెప్పినా నమ్మడానికి చిన్నపిల్లలు ఎవరు లేరు. ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు అట్లా అబ్యూజ్ చేశారు. కేసీఆర్ గారు సమంతది విన్నారు, వాళ్ళ భార్యది విన్నారు, ఎంతమంది పేర్లు చెప్తారు కేటీఆర్ గారు. అట్లా మీరు చేసిన పాపాలన్నీ చేసి నాకేం సంబంధం లేదంటే చెల్లుతుంది? అట్లా చెల్లది. నీ బీఆర్ఎస్ ఇచ్చే శ్వేతపత్రాలు చెల్లుతాయి కానీ కాంగ్రెస్ ఇచ్చే శ్వేతపత్రాలు చెల్లయా? ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ ఎట్లా పడితే అట్లా ఇస్తే దాని శ్వేతపత్రం అంటారా? ఒక సైంటిఫిక్గా లేకుండా, ఆధారం లేకుండా, డేటా లేకుండా ఎవరైనా ఇస్తారా శ్వేతపత్రాలు? దట్స్ నాట్ కరెక్ట్ కేసీఆర్ గారు. తప్పు, చాలా తప్పు. ప్రజలారా, ఓకే మిత్రులారా, సో ఇప్పుడు మనం ఏవైతే అంటున్నామో మనం బీఆర్ఎస్ లెక్క అడ్డం దొడ్డంగా అప్పులు చేయం కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయాక ఒక 1 year టైం లోపల ఈ కరెంట్ కానీ, ఇచ్చిన పథకాల హామీలు కానీ, లేకపోతే ఈ వాటర్ క్రైసిస్ కానీ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయింది, ఇంకా వాళ్ళకి పరిపాలన మీద పట్టు ఇంకా అవన్నీ శాఖలకి, అవన్నీ కార్పొరేషన్ చైర్మన్లకి అవన్నీ చేయడానికి ఇప్పుడు టైం పోయింది. ఫస్ట్ ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. March 15 నుంచి ఎన్నికల కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయేదాకా మనం ఏం చేసేటట్లేదు. అధికారులంతా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు. ఎన్నికల కమిషన్ చెప్పిందే వింటారు. ఎవరు మనకి రెగ్యులర్ పరిపాలన లేదు కాబట్టి జూన్ దాకా ఇదే పరిస్థితి ఉంటుంది. జూన్ తర్వాత మళ్ళీ మనం యాక్టివ్గా చేస్తే ఒక 1-2 years టైం ఇవ్వండి. ఓకే, సో ఆ టైం లోపల 1-2 years తర్వాత కూడా అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీద్దాం. అప్పుడు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చిర్రు, ఎన్ని రుణమాఫీలు చేసిర్రు, ఎంతమంది కరెంటు కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఎంతమందికి వాటర్ క్రైసిస్ ఉంది, అన్నీ లెక్క పెడదాం. అర్థమైందా? ఆ సంబంధిత శాఖ అధికారులతో వచ్చే పబ్లిక్లో మాట్లాడతారు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తారు. కేసీఆర్ లెక్క అబద్ధాలు చెప్పరు. అర్థమైందా? అట్లా చెప్తే ఆ అధికారి ఉద్యోగం పోతుంది. కాబట్టి బట్టగాల్చి మీద వేస్తా అంటే ఇట్లా తీసుకోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు, నువ్వు ఇట్లా మోసం చేసి, ఇట్లా నిర్బంధం చేసి, ఇట్లా అబద్ధాలు చెప్తేనే నేను లేవకుండా కొట్టిరు. అయినా సరే మేము కోరుకుంటుంది ఏంటంటే కాంగ్రెస్ గెలవాలి, బీఆర్ఎస్ బతకాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటేనే ఆ ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది. నీ లోపాలన్నీ ప్రజలకు అర్థమైనట్టు చెప్తాం. అదే బీజేపీ వస్తే వాడు చేసే పాపాలన్నీ చేసి దోసుకొని జై శ్రీరామ్ అంటాడు. అట్లా కలుస్తుంది? కలవదు కదా. నువ్వు జై శ్రీరామ్ అంటున్న గుళ్ళె ప్రసాదం మంచి పెట్టాలన్నా నా రైతు వండియాలి, గుడి కట్టాలంటే నా మేస్త్రి కట్టాలి. కాబట్టి ఆ మేస్త్రికి బాగోగులు చూడాల్సింది, మేస్త్రికి సరిగ్గా జీతం వచ్చేటట్టు చేసేది, పని కల్పించేది, రైతుకి ఉండే కష్టాలు తీర్చాల్సింది, అదే ఆలోచిస్తాం మేము. జై శ్రీరామ్ అంటే తిండి పెట్టారు, కడుపులకి 5 ఏళ్ళు ఓవు లోపలికి.
నీకు అంత ప్రేమ ఉంటే మోడీ గారు బీజేపీ వాళ్ళు మతం మీద అంత ప్రేమ ఉంటే పూజారులో మఠాధిపతిలో పీఠాధిపతిలో చిన్నజీఆర్ స్వామి లెక్క ఇంకో పరిపూర్ణానంద లెక్క నిత్యానంద లెక్క డేరా బాబా లెక్క మఠాలు పెట్టుకోండి. గుండు అరవింద్, గుండు సంజయ్. అర్థమైందా? అరే పిచ్చి పిచ్చి గుండు అరవింద్ లేకపోతే గుండు సంజయ్ నిజామాబాద్లో కానీ కరీంనగర్లో ఉన్న ముస్లింలకు కూడా మీరు ఎంపీ లేరా? అవులే, ఆలోచించండి మిత్రులారా. ఏమంటుండు సిస్టర్ మొటకట్ల సరళ, నీపై కామెంట్ చేసిన వాడితో నేను మాట్లాడాను సార్. ఓ అతను ఏది బాపనలో పిల్లగాడా? చదువుతా. ఏమంటుంది సిస్టర్? సార్ మళ్ళా ఎలక్షన్స్లో మన్మోహన్ సింగ్ గారు అన్నారంట, ఈ దేశం ముస్లింలదట, దేశ సంపదను ముస్లింలకు దోచి పెడతాడంట మన్మోహన్ సింగ్. కానీ ఈ గబ్బు నా కొడుకు అదానికి దోచిపెడుతున్నాడు, జనాలకు తెలియట్లేదు. వాట్సాప్ యూనివర్సిటీ డబ్బు నా కొడుకులకి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అదే సిస్టర్, ఎవరు మోటకట్ల సరళ. అదే సిస్టర్, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఖాళీ కొనగోటి కూడా పనికిరాడు ఈ యొక్క పిచ్చి నరేంద్ర మోడీ. ఓకే, అన్పడ్ గవార్ అంటే 5వ తరగతి కూడా చదవనటువంటి ఫేకు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి దేశద్రోహి అయినటువంటి నరేంద్ర మోడీ అదే అత్యంత మేధావి ఆర్థిక శాస్త్రవేత్త. ఒక వారం 10 రోజులకు సరిపడేటువంటి మనకి విదేశీ మారక ద్రవ్యము మన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే పరిస్థితిలో ఉన్నా కానీ దేశాన్ని ఒక 8 నుంచి 10% జీడిపి పెరుగుతూ దేశ సంపద పెరుగుతూ అందరి చేల పైసలు అయ్యేటట్టు చేసి అన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కుప్పగూలిపోతుంటే మన దేశానికి ఎలాంటి నష్టం రాకుండా ప్రపంచ మేధావుల ద్వారా ప్రపంచ దేశాధినేతల ద్వారా మెప్పు పొందినటువంటి స్టేట్స్ మ్యాన్ అయినటువంటి ఎవరు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఆయన పేరు మీద లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్స్కి అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి పిహెచ్డి వాళ్ళకి ఆర్థిక శాస్త్రంలో అవార్డులు ఇస్తారు. ఆయన ఆర్బీఐ డైరెక్టర్గా పనిచేశాడు, ఏమంటారు యూనివర్సిటీ గ్రాండ్ యూజీసీ చైర్మన్గా పనిచేశాడు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా పనిచేశాడు. అట్లాంటి మన్మోహన్ సింగ్ గారు ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడు, ఏ విషయ పరిజ్ఞానంతో మాట్లాడతాడు, అట్లా అనలేదు. నేను వీడియో కూడా చూపెట్టిన లాస్ట్ టైం, మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న రాహుల్ గాంధీ కూడా ఎడిట్ చేశారు. సో వాట్సాప్ యూనివర్సిటీ చెత్త నింపుతున్నారు. రాహుల్ గాంధీ వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని ఇట్లా బురద చల్లేసి హిందువుల ఓట్లు కొల్లగొట్టాలి బాపన అని కుట్ర. కాంగ్రెస్ వాడు పెట్టిన ఏదైనా సరే, ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా అది ఇప్పుడు భారత రాజ్యాంగం రచించడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. అది అందులో హిందువులకు భాగస్వామ్యం లేదా? కాంగ్రెస్ వాడు స్థాపించినటువంటి డిఆర్డిఓలో కానీ డిఆర్డిఎల్లో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదా? కాంగ్రెస్ వాడు స్థాపించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి కానీ, శ్రీశైలం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, నాగార్జున సాగర్ కానీ, హీరాకుడు కానీ, బాక్రానంగల్ కానీ, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కానీ వాటి కింద పంటలు పండించుకుంటున్నటువంటి నా రైతులు హిందువులు కాదా? చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ 4 సార్లు డిఎస్సీలు వేసినాం. ఎంతమంది టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి? వాళ్ళందరూ హిందువులు కాదా? మోడీ ఒక్క ఉద్యోగం ఇచ్చిండా? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిండా? ఇలా మోడీ తన గుజరాతీ దోస్తులకు అమ్ముతున్న ఎన్నిట్ల కాంగ్రెస్ వాడు పెట్టిన బిఎస్ఎన్లో పనిచేసిన వాళ్ళు హిందువులు కాదా? చెప్పండి. కాంగ్రెస్ వాడు 400 సిలిండర్ ఇస్తే హిందువులకి ఇవ్వలేదా? కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన ద్రోహం ఏంది? మోడీ హిందువులకు చేసిన మేలు ఏంది? కాంగ్రెస్ వాడు ముస్లింలకు చేసిన మేలు ఏంది? చెప్పండి. అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసింది బీజేపీ న్యాయంలో. అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అఫ్జల్ గురును ఉరిదీసింది కాంగ్రెస్ కాదా? చెప్పండి. ముస్లింలకు కాంగ్రెస్ ఎక్కడ ఫేవర్ చేసింది? అందరం చట్టం ముందు అందరం సమానం అంటున్నాం. ఆ క్రమంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ పర్టికులర్ మీటింగ్ అప్పుడు అప్పుడు సచార్ కమిటీ కింద ఎవరెవరైతే ఇప్పుడు కాదు, అది 2006లో ముచ్చట. అంటే ఎప్పుడు దాదాపు 18 ఏళ్ల కింద ముచ్చట ఇది. సో 18 ఏళ్ల కింద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమన్నాడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,
పిచ్చిడే అంటే ఈ వెనుకబడిన వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు, మహిళలు, మైనారిటీలు, ఎవరైతే దేశ సంపదకు కానీ ఉద్యోగాలకు కానీ అన్నిట్లలో 3% ఉన్నటువంటి బ్రాహ్మణులే అన్ని అనుభవిస్తారు. కాబట్టి ఎవరైతే అణిచివేయబడ్డవారో, వెనుకబడ్డవారో, ఎవరైతే వీటన్నిటి దూరంగా ఉన్నవారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే అసమానతలు తొలగించాలి, అందరినీ ఈక్వల్ చేయాలన్నారు. అక్కడ ఎక్కడ తప్పన్నారు? ఒక్క ముస్లిమ్స్ అని ఎక్కడ అన్నారు? ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అవన్నీ కట్ చేసి ముస్లిమ్స్ అన్నది ఒక్కటే ఆడ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపుతా అంటే వాడు వాట్సాప్లో చెత్త నింపుతుండే వాడు బీజేపీ ఐటీసీఎల్ గాడిది కొడుకు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో ప్రపంచమంతా చూస్తున్నప్పుడు అట్లా అబద్ధం చెప్తున్నావు, మళ్ళీ రెండు చేస్తున్నావు. అక్కడ ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ప్రధానిగా ఉండి, దేశ ప్రధానిగా ఉండి అట్లా అబద్ధాలు చెప్పడం నేరం, ఫస్ట్ థింగ్. రెండోది, అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాల్సిన దేశ ప్రజల మధ్యలో ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా మాట్లాడడం అనేది నేరం. ఉపా చట్టం కింద మోడీని లోపలేసేసి 6 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా కూడా మళ్ళీ పోటీ చేయకుండా చేయాలి. గతంలో హేట్ స్పీచ్ ఇచ్చిందని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకున్నారు, బాల్ ఠాకరే గారిని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మోడీ మీద చర్యలు తీసుకోవాలి కదా, ఎన్నికల కమిషన్ అయినా సుప్రీంకోర్టు అయినా. కాబట్టి దయచేసి ఆ వీడియోకి సంబంధించి ఏదైతుందో హేట్ స్పీచ్ రిలేటెడ్, అది వీడియో ఉన్నా లేకున్నా కంప్లైంట్ చేయండి. ఇట్లా హేట్ స్పీచ్ ఇచ్చి దేశ భద్రత ముప్పు వాటిల విధంగా చేస్తుండు, అదేవిధంగా అబద్ధాలు ప్రచారం చేస్తుండు, అనని మాటలు అన్నట్టుగా చెప్తుండు. కాబట్టి ఇతన్ని ఎన్నికలలో పోటీ చేయకుండా ఇతన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది మోడీని అనేది దయచేసి మీరు ట్యాగ్ చేయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి. అట్లనే కంప్లైంట్ కూడా చేయండి ఫిజికల్గా. న్యాయవాదులకు, సామాజిక కార్యకర్తలకు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే ఇది తప్పది. నువ్వు గెలవాలంటే నువ్వేం చేసినావు చెప్పి ఓటాడుకో. ఎన్నిసార్లు కాంగ్రెస్ని తిట్టి మతం పేరు చెప్పి ఓటాడుతావు అంటే దాని అర్థమైంది నువ్వేం చేయలేదు, దోసుకున్నావు తప్ప ఏం చేయలేదు ప్రజలకి. కాబట్టి బీజేపీ को हटाओ, फेक को हटाओ, बीजेपी को हटाओ, लूट को हटाओ, बीजेपी को हटाओ, यदि फेक को हटाओ, लूट को हटाओ, देश को बचाओ. मेरे प्यारे दोस्त मित्र సోచియే. అవును సిస్టర్, అట్లాంటి దరిద్రుడు ఎక్కడా అనలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎక్కడా అలా అనలేదు. కేవలం దుష్ప్రచారం, అబద్ధాల ప్రచారం, ఫాల్స్ ప్రాపగండా, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాం. గెలవడానికి హిందువులు 84% మంది ఉన్నారు కాబట్టి అందులో 30-40%, అందులో సగం మంది ఓటేసినా నేను గెలుస్తా కాబట్టి హిందువుల ఓట్ల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓట్లు కావాలంటే నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావో చెప్పి ఓటు అడుక్కో. మతం పేరు మీద రాముని పేరు చెప్పి బిచ్చగాళ్ళు కూడా అడుక్కుంటారు. 10 ఏళ్ళు దేశ సంపద దోసుకొని 400 లక్షల కోట్లు దోసుకొని ఇవాళ మొత్తం అదానికి అప్పచెప్పి ఇవాళ జై శ్రీరామ్ అంటే లేకపోతే ముస్లింలు 10% ఉన్న ముస్లింలు చూపెట్టి నువ్వు లంగరాజకీయం చేస్తా అంటే కలవదు. సార్ మోటకట్ల సరళ సార్, మన గుజరాత్లో జరిగినది ఒక ఎలక్షన్స్లో బీజేపీ ఎంపీ గెలిచినాడు అంట కదా సార్, ఎటువంటి పోటీ లేకుండా. అక్కడ కుట్ర చేసి మోసం చేసి అపోజిషన్ వాళ్ళ పార్టీలు ఎవరూ లేకుండా అది కుట్ర చేసి మోసం చేసి అక్కడ ప్రతిపక్షం పోటీ అనేది లేకుండా చేసేసి ఆ విధంగా ఏకగ్రీవంగా గెలిచినట్టుగా రాయించుకోవడం జరిగింది. సో వాళ్ళు మరి అట్లా అంటే నాగాలాండ్లో ఏది ఎవరు ఓటేయలే, నాగాలాండ్లో బహిష్కరించారు ప్రజలు, ఒక్కరు ఓటేయలే బీజేపీకి. అర్థమైందా? సిమిలర్లీ జమ్మూ కాశ్మీర్లో పోటీ చేస్తలేదు, 3 రాష్ట్రాల్లో పోటీ చేస్తలేదు బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో పోటీ చేస్తలేదు. దక్షిణాదిలో 10 సీట్లు కూడా రావు బీజేపీకి. గతంలో కర్ణాటకలో వచ్చి ఇప్పుడు కర్ణాటకలో కూడా వచ్చేటట్లేవు. ఇంకెక్కడ వస్తాయి? కేరళలో వస్తలేవు, తమిళనాడులో వస్తలేవు, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో వస్తలేవు, తెలంగాణలో వస్తలేవు, ఆంధ్రప్రదేశ్లో వస్తలేవు. ఎక్కడ వస్తున్నాయి బీజేపీకి? ఉత్తర భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో దయనీయమైన పరిస్థితి ఉంది. అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ కాంగ్రెస్ మెజారిటీ రాష్ట్రాల్లో ఉంది, గట్టి పోటీ ఇస్తున్నది. అట్లనే మిగతా పార్టీలు కూడా ఇస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లనే సమాజ్వాదీ పార్టీ, అట్లనే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ. కాబట్టి బీజేపీ ఈసారి 100-150 దాటితే ఎక్కువ. సో ఈసారి ఘోరంగా ఓడిపోతుంది బీజేపీ. చూడండి, అట్లా పొద్దుగాలు లేస్తే ప్రజల్ని ఏమారుస్తా, పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్తా అంటే ఎల్లకాలం నడవదు.
చూద్దాం. సాధిమిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బై.